వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు లభించనున్నాయి, మరి వీరి యొక్క కష్టాలు ఏమైనా గతంలో ఉంటే అవి ఇప్పుడు ఏమైనా తీరబోతున్నాయా, లేదు మరి ఏదైనా ఎప్పటి నుంచో నెరవేరబడని పనులు ఏమైనా ఉంటే అవి కనీసం ఈ నెలలో అయినా ఎంతో కొంత ముందుకు వెళ్ళనున్నాయా ఇత్యాది విషయాలన్నిటి కూడా మనం మాట్లాడుకుందాం. ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కొంతవరకు మెరుగైన స్థితిలోకి రవి ముఖ్యంగా రాజ్యస్థానంలోకి వచ్చి చేరుకోవటం అనేది చాలా కొండంత బలం. ఇది రవి ఎప్పుడు కూడా మరి 10వ ఇంట్లో ఉన్నప్పుడు అమిత పరాక్రమాన్ని బలాన్ని ఇవ్వగలుగుతాడు, ఆయా రాసుల వారికి అయితేనేమి ఆయా లగ్నాల వారికి అయితేనేమి. మరి ఆ రకమైన పరిస్థితి ఆగస్టు 16వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. ఇది కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఇతరత్ర కూడా ఇటు శుక్రుడు కొంతవరకు వీరికి మేలు చేయటం, తర్వాత అసలు రాశ్యాధిపతి అంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం లాభస్థానంలో సంచరించటం, అది కూడా చాలా చక్కటి అనుకూలమైన స్థితి. కనుక మొన్న జూలై 28వ తారీఖు నుంచి క్రమంగా వృశ్చిక రాశి వారి సమస్యలు కొంతవరకైనా సరే తగ్గే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు కావాలనుకుని పరితపిస్తున్న వారికి ఉద్యోగం లభించటం అనేది, ఆరోగ్యపరంగా ఎవరైతే తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఆయా రకమైన ఆరోగ్య సమస్యల నుంచి కొంత ముందు బయటపడటం అనేది అయితే కనబడుతుంది. ఎక్కడ ధైర్యం కావాలో అక్కడ పరాక్రమం కావాలో అక్కడ పరాక్రమించేందుకు వీలుగా ప్రస్తుతం ఆగస్టు నెల వీరికి ఎంతో కొంత వెన్నుదన్నులతో నిలుస్తుంది. అసలు మామూలుగానే వృశ్చిక రాశి వారు ఎంతో కొంత పరాక్రమవంతులు అనేది చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ పరాక్రమంలో ఎప్పుడు కూడా వీరికి ఒక ఆలోచన అనేది అంటే తొందరపాటు అనేది ఉండొచ్చు, కొంతమందిలో కొంత మూర్ఖత్వం అనేది ఉండొచ్చు. కానీ ఈ రెండింటినీ కూడా వీరు కొంత నియంత్రించుకొని వారి జీవితానికి ఏది అవసరం, ఎవరితో ఎలా మలసాలి, ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఏ పనిని ఎంత లేటుగా చేయాలి అది అన్నట్టుగా ఈ నెలంతా కూడా వీళ్ళు కొంత సక్రమమైన రీతిలో వెళ్ళటమే ఈ నెలలో వీరు సాధించే పెద్ద విజయంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఆ రకమైన మానసిక స్థితిని ఎప్పుడైతే వీరు అందుకోగలిగారో అక్కడి నుంచి వీరి విజయానికి అడుగులు పడుతున్నాయని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది, కనిపిస్తుంది. కనుక ఇటు ఉద్యోగం రావాలి అనుకునే వారికి ఉద్యోగంలో మంచి మార్పులు, తర్వాత మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ముఖ్యంగా రైల్వే రంగంలో ప్రయత్నిస్తున్న వారు కానీ రక్షణ శాఖలకి ప్రయత్నిస్తున్న వారు, తర్వాత మరి సైనికులుగా వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే రక్షణ శాఖలో పోలీస్ డిపార్ట్మెంటు, మరి తర్వాత మరి సైనికులుగా వెళ్ళాలనుకున్న ఇద్దరికీ కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఆ రకమైన ఉద్యోగాలు లభించడానికి లేదా వాటికి సంబంధించిన పరీక్షలు రాయడానికి కూడా ఇది చాలా అనుకూలమైన మాసంగా మనం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మొన్నటి దాకా మన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని బిక్కుమంటూ బతుకు వెల్లడిస్తున్న వారికి కూడా ఎంతో కొంత భయాందోళన తగ్గడానికి కూడా మరి ఈ నెలలో వీరికి మార్గం సుగమం అవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక ఆగస్టు 18వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. సంతాన పరంగా ఇప్పటిదాకా ఏదైతే ఒక రకమైన అలజడికి లోనవుతున్నారో వారి విషయంలో కొంత ఈ మాత్రమైన విజయం లభించింది అనే ఒక గాఢ నిట్టూర్పు అనేది అయితే విడవగలుగుతారు. భార్యాభర్తలు మధ్య ఎప్పటిలాగా చిన్న కలతలు ఉన్నప్పటికీ కూడా కనీసం భర్త ద్వారా భార్యకి కానీ భార్య ద్వారా భర్తకి కానీ ఒక ముఖ్యమైన విషయాల్లో చక్కటి సంతృప్తి లభించడానికి కూడా ఆగస్టు ఎంతో కొంత మేలు చేసేలాగా కనిపిస్తోంది. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారి ప్రయత్నాల్లో మాత్రం కొంతవరకు విఫలమవ్వడానికి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక ఇదే
వృశ్చిక రాశిలో జన్మించి మరి ఎవరైనా సరే తరచూ తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, తర్వాత రక్తానికి సంబంధించిన వాటిలో ఏమైనా సరే అంటే హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉండటం అలాంటి వాటితో ఇబ్బందులు పడుతున్న వారు, అలాంటివి ఏదైనా సరే ఉన్నవాళ్ళు మాత్రం ఈ నెలలో కొద్దిగా అశ్రద్ధ చేయకుండా ఉండటం అనేది అవసరం. ఎందుకంటే రక్తానికి సంబంధించినవి కానీ తలకు సంబంధించినవి కానీ కొంత ఇబ్బందులు ఎదురవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వాటికి సంబంధించిన అనారోగ్యాలు ఉన్నవారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క వ్యక్తిగత జాతకులు ఎవరైతే ఉంటారో వారి అమ్మా నాన్నల గారి యొక్క ఆరోగ్య విషయంలో మరి ఆగస్టు 12వ తారీఖు లోపు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆగస్టు 12 దాటిన తర్వాత నెమ్మదిగా మంచి పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మనం ఏదైతే ఒక రకమైన ఈ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం కానీ లేదా వారి విషయంలో ఏదైనా సరే ఒక మంచి సంతృప్తి లభించడానికి అవకాశం ఉందని ఎలాగైతే చెప్పామో, మళ్ళీ అదే రీతిలో ముఖ్యంగా ఆగస్టు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్య ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ కొంత తప్పు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఆయా సమయాల్లో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర ఈ నెలలో చెప్పాల్సి వస్తే కనుక ఇటు వ్యాపారస్తులకైతే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా మరి గుండెకి సంబంధించిన వైద్య నిపుణులు, కంటికి సంబంధించిన వైద్య నిపుణులు మేలు పొందడానికి అవకాశం ఉంది. ఎరువుల సంబంధించిన వాటిల్లో కానీ, తర్వాత మరి రైతులు కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికి కూడా ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మరి ఎండుమిరపకాయలు, తర్వాత మరి ఏదైనా సరే మసాలా దినుసులు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ నెలలో ఎక్కువగా లాభాలు గడించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తలు ఎవరు కూడా అంటే వారి పేరున వీరు కానీ వీరి పేరున వారు కానీ ఈ నెలలో జాయింట్గా ఏవి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం మంచిది. ఎవరికి వారు వ్యక్తిగతంగా మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది లాభాలకి దారితీస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఇక ఆగస్టు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్య మాత్రం సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. విదేశాల్లో ఇప్పటికే ఉన్నవారికి అయితే కనుక ఖచ్చితంగా వారికి కూడా ఆగస్టు 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి చాలా మంచి ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు. ఇక వృశ్చిక రాశి వారికి మరి ఏదైతే మరి శుక్రగ్రహం ఉందో ఆ శుక్రుడు వీరికి భర్త లేదా జీవిత భాగస్వామికి కారకుడవుతున్నాడు, అలాగే వీరి యొక్క ఖర్చులకి కూడా కారకుడవుతున్నాడు. కనుక ఏదైనప్పటికీ కూడా మరి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అన్నా, తర్వాత మన యొక్క ఖర్చులు ఏదైనప్పటికీ కూడా నియంత్రణలో ఉండాలి అన్నా కూడా ఖచ్చితంగా వీరి శ్రావణ మాసం అంతా కూడా మరి లక్ష్మీదేవిని వివిధ రీతుల్లో ఆరాధించవలసిన అవసరం మరి ఉంటుంది. వీరు మరి ఏ రకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే వీరికి వచ్చే ఖర్చుల్ని కొంతవరకు తప్పించుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పరం వారి యొక్క అనురాగాన్ని ఎలా పెంచుకుంటారు అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనం ఏదైనా సరే వీరు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి అందుబాటులో ఉంటే కనుక పాలకోవా నివేదన చేయటం అనేది మంచిది. ఒకవేళ పాలకోవా మనం పెట్టలేకపోయిన పరిస్థితి ఉంటే కనుక మరిగిపట్టిన పాలలో కొద్దిగా పంచదార వేసి నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక మామూలుగా ఏదైనా సరే మనం మంత్రాన్ని జపించాలి అనుకుంటే కనుక ఓం శ్రీం విష్ణుప్రియాయ నమః, ఓం శ్రీం విష్ణుప్రియాయ నమః అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.